హలో గైస్, ఈరోజు మన వీడియోలో రోహిత్ శర్మ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. డబుల్ సెంచరీ టెస్ట్ క్రికెట్లో సాధించడం ప్రతి ఆటగాడికి కళ లాంటిది. అయితే కొంచెం కష్టపడితే ఆ కళ నేర్చుకోవచ్చు. కానీ ఓడిఐ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించడం అంటే అది ఒక అసాధారణమనే చెప్పాలి. ఇంకా ప్రతిభ ఉన్న ఆటగాళ్ళు ఒకసారి ఆ మార్కుని అందుకుంటే చాలు, చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి ఓడిఐ సెంచరీని ఒక్కసారి సాధిస్తేనే ఏదో ఒక అద్భుతంగా భావిస్తారు. అలాంటిది మన రోహిత్ శర్మ ఏకంగా 3 సార్లు సాధిస్తే ఆ ఆటగాడిని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంటారు. సో గైస్, ఒకప్పుడు డబ్బులు కట్టలేని స్థాయి నుండి ఒక హిట్ మ్యాన్గా ఎలా తన జీవితం మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిత్ పూర్తి పేరు రోహిత్ గురునాథ్ శర్మ. రోహిత్ని అందరూ ముద్దుగా హిట్ మ్యాన్ అంటారు. రోహిత్ 1987 ఏప్రిల్ 30న బన్సుద్, నాగపూర్లో పుట్టాడు. తండ్రి పేరు గురునాథ్ శర్మ, తల్లి పేరు పూర్ణిమ శర్మ. ఈమె మన వైజాగ్కి సంబంధించిన వారు. ఇంకా రోహిత్కు తమ్ముడు ఉన్నారు, తన పేరు విశాల్ శర్మ. రోహిత్ శర్మ ఫ్యామిలీ చాలా దీనస్థితిలో ఉండేవాళ్ళు. కనీసం రోహిత్ని ఒక మంచి స్కూల్లో చదివించలేని స్థాయిలో ఉండేవాళ్ళు. అయితే ఒక టైంలో రోహిత్ శర్మ ఫ్యామిలీ నాగపూర్ నుండి ముంబైకి వలస వెళ్ళారు. అక్కడ రోహిత్ వాళ్ళ నాన్న గారు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో వర్క్ చేసుకుంటూ తన ఫ్యామిలీని చూసుకుంటాడు. అయితే రోహిత్కి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. దీంతో తనకి 8 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను క్రికెటర్ కావాలనుకుంటున్నా అని తన ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. అంతేకాకుండా అప్పట్లో పార్ట్ టైంగా కోచింగ్ ఇస్తున్న దినేష్ లాడ్ దగ్గర స్టూడెంట్గా చేరేందుకు ఫీ కట్టడం కోసం 200 రూపాయలు అడుగుతాడు. అయితే ఇంట్లో వాళ్ళు నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించినా రోహిత్ మాత్రం మొండిగా కూర్చుంటాడు. దీంతో ఇంట్లో వాళ్ళు రోహిత్ కోరుకున్నట్టే కుటుంబంతో పాటు కొందరు ఫ్రెండ్స్ కలిసి ఫీకి కావాల్సిన డబ్బులు తీసుకొచ్చి రోహిత్కి కావాల్సిన ఫీ మరియు క్రికెట్ కిట్ అరేంజ్ చేసి ఇస్తారు. ఇంకా అప్పటి నుండి తన క్రికెట్ జీవితాన్ని స్టార్ట్ చేశాడు. అప్పట్లో రోహిత్ ఫేవరెట్ అయిన సెహ్వాగ్ బ్యాటింగ్ చూసేందుకు స్కూల్ బంక్ కొట్టి మరీ వెళ్ళేవాడు. అంతేకాకుండా తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని తనలా అవ్వాలని అనుకుంటాడు. అప్పటి నుండి రోహిత్ చాలా కసిగా క్రికెట్ ఆడేవాడు. 2005 వెస్ట్ జోన్ తరపున ఆడిన రోహిత్ అప్పుడు 2005 లిస్ట్ ఏలో డెబ్యూట్ చేశాడు. ఇంకా అదే టోర్నమెంట్లో నార్త్ జోన్లో జరిగిన ఒక మ్యాచ్లో 123 బంతుల్లో 142 పరుగులు చేసి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు. ఇంకా ఆ టోర్నమెంట్లో రోహిత్ బ్యాటింగ్ చూసి సెలెక్టర్స్ ఇంప్రెస్ అవుతారు. ఆ తరువాత రోహిత్ని ఇండియా ఏ టీంలోకి తీసుకుంటారు. దీంతో రోహిత్ రంజీ ట్రోఫీ ఆడకుండానే నేరుగా ఇండియా ఏ టీంలో చోటు దక్కించుకుంటాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన 30 మందిలో ప్రాబుల్స్లో రోహిత్కి చోటు దక్కింది. అయితే ఫైనల్ స్క్వాడ్లో రోహిత్కి ఛాన్స్ రాలేదు. 2006 జూలైలో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన రోహిత్ ఆ తరువాత ముంబై తరపున రంజీ ట్రోఫీ ఆడతాడు. రంజీ ట్రోఫీలో గుజరాత్లో జరిగిన మ్యాచ్లో రోహిత్ డబుల్ సెంచరీ చేస్తాడు. ఆ తరువాత రోహిత్కి టీం ఇండియాలో వన్డే టీంలో చోటు దక్కింది. ఇంకా 2007లో ఐర్లాండ్పై వన్డే డెబ్యూ చేసిన రోహిత్కు ఆ మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు. అయితే అదే ఏడాది జరిగిన T20 వరల్డ్ కప్లో రోహిత్కి స్థానం దక్కింది. కానీ అక్కడ కూడా మొదటి T20 డెబ్యూ మ్యాచ్లో బ్యాటింగ్ రాలేదు. అయితే ఆ తరువాత జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మీద అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి 40 బంతుల్లో 50 పరుగులు సాధించిన మన టీమిండియాకి అద్భుత విజయం అందిస్తాడు. ఆ మ్యాచ్లో రోహిత్కి ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంటాడు. అదే టోర్నమెంట్లో పాకిస్తాన్ మీద కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఫస్ట్ ICC T20 వరల్డ్ కప్ని అందుకుంటాడు. ఆ తరువాత రోహిత్ ఫామ్ కోల్పోయాడు. టీమిండియాలో ప్లేస్ కోల్పోతాడు. అలా 4 సంవత్సరాల పాటు చాలా విమర్శలు ఎదుర్కొంటాడు రోహిత్. 2013లో రోహిత్కి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే IPLలో ముంబైకి కెప్టెన్గా తన ఫస్ట్ IPL ట్రోఫీ గెలిపిస్తాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్కి ఛాన్స్ వస్తుంది. అయితే అప్పటి కెప్టెన్గా ఉన్న ధోని గారు రోహిత్కి ఓపెనర్ ఛాన్స్ ఇచ్చి రోహిత్ కెరియర్నే మార్చేస్తాడు మన MS ధోని. కట్ చేస్తే అదే సంవత్సరంలో ఆస్ట్రేలియా మీద డబుల్ సెంచరీ చేస్తాడు. 2013 రోహిత్ ఫస్ట్ టెస్ట్ డెబ్యూ మ్యాచ్ చేసి 117 పరుగులు చేసి రోహిత్ అదే ఫామ్తో ఇంకో సెంచరీ సాధిస్తాడు. ఇంకా అక్కడితో ఆగని రోహిత్ ఆ మరుసటి ఏడాది శ్రీలంకపై ఏకంగా 264 పరుగులు సాధించి ఒక పెద్ద వరల్డ్ రికార్డుని సాధించాడు. ఇంకా అప్పటి నుండి ప్రతి ఏడాది తనను తాను మెరుగుపరుచుకుంటూ వచ్చిన రోహిత్ వైట్ బాల్ క్రికెట్లో పరుగులు వరదలు పారిస్తూ ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు. ముఖ్యంగా ODIలో ఎవరూ సాధించలేని డబుల్ సెంచరీస్ రోహిత్ చేశాడు. 2013లో ఆస్ట్రేలియా మీద 158 బంతుల్లో 200 పరుగులు, 2014 శ్రీలంక మీద 173 బంతుల్లో 264 పరుగులు, 2017లో శ్రీలంక మీద 153 బంతుల్లో 208 పరుగులు చేశాడు. అలాగే 8 సార్లు 150 స్కోర్ సాధించి ఎవరికి సాధ్యం కాని ఒక అరుదైన ఘనత సాధించాడు. ఇంకా 2019 ODI వరల్డ్ కప్లో ఏకంగా 5 సెంచరీలు చేసి టాప్ స్కోరర్గా
నిలుస్తాడు. సింపుల్గా సిక్స్లు కొట్టే రోహిత్ ఏకంగా 112 సిక్స్లతో హైయెస్ట్గా ఉన్నాడు. అలాగే ఐపీఎల్లో హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్గా పేరు సంపాదించుకున్నాడు. ఏకంగా ఐపీఎల్ను 5 ట్రోఫీలు సాధించి బెస్ట్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు మన రోహిత్ శర్మ. రోహిత్ 2022 సంవత్సరంలో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి ఎన్నో తిరుగులేని విజయాలు సాధించిన ఒక గొప్ప సారథి. 2024 జూన్ 29న జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడి కెప్టెన్గా టీంని ముందుండి కప్పు సాధించి వరల్డ్లోనే బెస్ట్ టీమ్గా ఇండియాకి మంచి పేరు తీసుకొచ్చాడు మన రోహిత్ శర్మ. అయితే ఇదే లాస్ట్ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ మ్యాచ్ కావడం చాలా బాధాకరం. రోహిత్ శర్మ కెరియర్ ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు రోహిత్ ఆడిన మ్యాచ్లు ఓడిఐస్లో 323, టీ20స్లో 203, టెస్ట్లో 84. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. క్రికెట్కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.